హలో రాసమ్ వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు తారా ట్రావెల్ టాకీస్. ఏంటి సడన్ గా ఒక కోనేటి దగ్గర ప్రత్యక్షమయ్యాం అనుకుంటున్నారా? ఎస్, ఈ వీడియో మా మొదటి వీడియో కంటే కూడా ఇంకా ఇంకా చాలా ప్రత్యేకమైనది. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆ సూర్యనారాయణ స్వామి అనుగ్రహం, ఆయన సంకల్పం కూడా మేము ఇక్కడికి రావడానికి కారణమైంది అని మేము అనుకుంటున్నాము. ఎందుకు ఏంటి అనేది మీకు తెలియజేస్తాను. మొదటగా చూడండి, ఎంత డివైన్ గా అనిపిస్తుందంటే ఈ సరస్సు చూస్తుంటే చాలా ప్రశాంతంగా, ఎంతో భక్తి భావం వస్తుంది చూస్తూ ఉంటే. మేము ఎక్కడ ఉన్నాము అంటే తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయ ఆవరణలో ఉన్న పద్మ సరోవరంలో ఉన్నాం. ఇది చాలా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి తన చేతులతో తవ్విన పుష్కరిణి ఇది. కథలోకి వెళదాం మరి. స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి, చాలా చాలా ఆశ్చర్యపోతారు. భృగు మహర్షి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని కాలితో తన్నడం, మన తల్లి లక్ష్మీదేవికి కోపం రావడం, వైకుంఠం వదిలి ఆమె భూలోకానికి రావడం మనకు తెలిసిందే కదా. మరి సిరిలేని శ్రీహరి ఉండగలడా వైకుంఠంలో? లేదు కదా. అందుకే తన దేవేరిని వెతుక్కుంటూ భూలోకానికి విచ్చేశారు. ఎంత వెతికినా ఎక్కడ చూసినా ఆ అమ్మ కనిపించరు. అలా వెతుకుతుండగా స్వామికి ఓ ఆకాశవాణి వినిపిస్తుంది. ఏమనంటే, ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి సుఖ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఓ సరోవరాన్ని తవ్వి అందులో దేవలోకం నుండి దివ్యమైన కమలాలను తెప్పించి అందులో ప్రతిష్ఠించమని, అవి వాడకుండా 12 సంవత్సరాలు చూసుకోమని తపస్సు చేస్తూ ఉంటే ఆ తల్లి ప్రసన్నురాలవుతుందని చెప్పింది. అలా చెప్పగానే స్వామి ఆ సుఖ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆ ఆశ్రమం ఏదో కాదండి, ఎక్కడో లేదు, ఇప్పుడు మీరు చూస్తున్న మేం వచ్చిన ఈ తిరుచానూరే. ఇదే సరస్సుని స్వామి స్వయంగా తన దివ్యమైన హస్తాలతో తవ్వారు. తరువాత వాయుదేవుడితో దేవలోకం నుండి స్వర్ణ కమలాలను తెప్పించి ఇక్కడ పెట్టారు. మరి ఆకాశవాణి చెప్పినట్లు వీటిని 12 సంవత్సరాలు వాడకుండా చూసుకోవాలి కదా. అందుకు సూర్యదేవుడిని పిలిపించి వాటిని వాడకుండా చూసుకోమని చెప్పారు. తరువాత శ్రీ మహావిష్ణువు తన దేవేరి కోసం, హృదయంలో కొలువైన మహాలక్ష్మిని కలుసుకోవడం కోసం 12 సంవత్సరాలు తపస్సు చేయగా కార్తీక శుక్ల పంచమి రోజు లక్ష్మీదేవి ఈ సరస్సు మధ్యలో ఉన్న కమలం నుండి ఆవిర్భవించింది. ఇలా శ్రీహరి లక్ష్మి మధ్య దూరానికి తెరపడింది. అలా తిరుచానూరులో లక్ష్మీదేవి స్వామిని ఇక వదిలి ఉండలేనని వ్యూహలక్ష్మి అనే స్వరూపం తీసుకుని ఆయన హృదయం మీద కొలువయ్యారు. ఇలా తన హృదయంలో లక్ష్మిని పెట్టుకుని శ్రీనివాసుడు తిరుమలకు వెళ్ళిపోతారు. ఇక ఈ కథలో ముఖ్యమైన సూర్యదేవుని సహాయానికి ప్రతీకగా ఈ సరస్సుకి తూర్పు దిక్కున సూర్యదేవుణ్ణి ఆ శ్రీహరే ప్రతిష్ఠించారని పురాణం. ఇదండి తిరుచానూరు లేదా అలమేలు మంగాపురం ప్రాముఖ్యత. అల్లర్ అంటే పద్మం, మరి పద్మం నుండి ఆ మహాలక్ష్మి ఆవిర్భవించారు కనుక ఈ క్షేత్రం అలమేలు మంగాపురం అని కూడా పిలువబడుతుంది. అలాగే పద్మము నివాసంగా పుట్టిన తల్లి అని పద్మావతి అంటారు. సో ఆ మహాలక్ష్మి స్వరూపమే ఈ తిరుచానూరు పద్మావతి అమ్మ లేదా అలమేలు మంగమ్మ. మీరు ఎప్పుడైనా తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వస్తే తప్పకుండా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని, అలాగే ఈ పద్మ సరోవరాన్ని మరియు సూర్యనారాయణుణ్ణి తప్పక దర్శించండి. ఇప్పుడు మేము తిరుపతిలో ఉన్న గోవిందరాజస్వామి ఆలయానికి వెళుతున్నాము. అక్కడ కొలువైన దేవుడు గోవిందరాజస్వామి. పురాణం ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్నయ్యే ఈ గోవిందరాజస్వామి. ఆయన శ్రీనివాసుడు మరియు ఆకాశరాజ పుత్రిక అయిన పద్మావతి వార్ల అపూర్వమైన వివాహాన్ని నిర్వహించారు. వివాహాన్ని నిర్వహించడానికి కుబేరుడి నుండి లభించిన అపారమైన సంపదకు ఈ స్వామివారు సంరక్షకుడిగా ఉండి చరిత్రలోనే అత్యంత అద్భుతమైన వివాహాలలో ఒకదానికి ఈ సంపదను సమర్థవంతంగా ఉపయోగించారు. అలా తమ్ముడు వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి అలసిపోయి స్వామి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్తారు. అందువల్ల శ్రీ గోవిందరాజస్వామి వారిని మీ సంపదను పెంచుకోవడానికి
లేదా సంపాదించిన సంపదను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడే దేవుడిగా భావిస్తారు. ముందుగా చెప్పినట్లు తిరుచానూరు అలమేలు మంగమ్మ దర్శనంతో పాటు మీరు ఈ గోవిందరాజస్వామిని కూడా దర్శించండి. తిరుపతి యాత్ర సంపూర్ణం అవ్వాలంటే ఈ ఇద్దరి దర్శనం కూడా చాలా ముఖ్యమని చెప్తారు. తిరుమల చేరుకోవడానికి మా తారతో మేము మెట్ల మార్గంలో ఎక్కడానికి కుదరకపోవడంతో కారులోనే ఎప్పుడెప్పుడా అని హృదయం ఎదురు చూస్తున్న ఆ 7 కొండలవాడి దర్శనానికైతే బయలుదేరాము. అలాగే తిరుమలలో ఆ స్వామివారి దర్శనానికి ముందుగా శ్రీ భూవరాహస్వామిని దర్శించుకోండి తప్పకుండా. పురాణాల ప్రకారం తిరుమలను మొదట ఆది వరాహ క్షేత్రం అని పిలిచేవారు. ఇది శ్రీ భూవరాహస్వామి నివసించే పవిత్ర స్థలం. కలియుగ ప్రారంభంలో శ్రీవారు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుంచి భూమికి దిగి వచ్చినప్పుడు వరాహస్వామి ఆయనకు ఆశ్రయం ఇచ్చారని అంటారు. అందుకు ప్రతిగా తిరుమలను సందర్శించే భక్తులు తొలుత వరాహస్వామిని దర్శించాకే తనను దర్శిస్తారని స్వయంగా ఆ శ్రీనివాసుడే వరమిచ్చారట. ఈ పవిత్రమైన తిరుమల కొండలను చూస్తూ ఆ శ్రీనివాసుని గాథని కూడా తెలుసుకుందాం. ఇది 3 యుగాలతో ముడిపడి ఉన్న అద్భుతమైన గాథండి. జాగ్రత్తగా వినండి, అస్సలు స్కిప్ చేయకుండా. మొదటగా త్రేతాయుగానికి వెళదాం. మనకి తెలిసినట్లు రావణుడు సీతమ్మని అపహరించాడు కదా, కానీ అక్కడ సీతమ్మ వారు కాదు. ఏం జరిగిందో విన్నామా? ఆ యుగంలో ఒక మహర్షికి లక్ష్మీదేవి వేదవతిగా పుడుతుంది. పుట్టినప్పటి నుండి నారాయణుని మీద ధ్యాసతో తపస్సు చేస్తూ ఉంటుంది ఆ తల్లి. అదే సమయంలో లంక ప్రభువైన రావణుడు ఆమెను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించాడు. కోపంతో వేదవతి అతన్ని శపించి అగ్నిలోకి నడుస్తుంది. కానీ అగ్నిదేవుడు ఆమెను రక్షించి ఇంటికి తీసుకెళ్లి తన భార్య సంరక్షణకు అప్పగిస్తాడు. తరువాత రాముడు మరియు లక్ష్మణుడు లేనప్పుడు రావణుడు సీతాదేవిని పర్ణశాల నుండి తీసుకెళ్తుంటే అగ్నిదేవుడు ప్రత్యక్షమై నిజమైన సీతమ్మని తన లోకంలో దాచిపెట్టి వేదవతిని సీతాదేవిగా పెడతాడు. మిగిలిన కథ మనకు తెలిసిందే కదా. ఇక రావణుని అంతమయ్యాక రాముడు తిరస్కరిస్తే వేదవతి అగ్నిలోకి ప్రవేశిస్తుంది. తరువాత అగ్ని నిజమైన సీతను రాముడికి అప్పగిస్తాడు. అప్పుడు రాముడు ఈ ఇంకొక మహిళ ఎవరు అని అడగగా సీత రాముడికి ఆ మహిళ వేదవతి అని, తన కోసం లంకలో రావణుడి హింసను భరించిందని, వేదవతి కోరికని మన్నించి తనను కూడా భార్యగా అంగీకరించమని సీతమ్మ రాముడిని కోరుతుంది. కానీ రాముడు ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతుడినని ఆమె అభ్యర్థనను తిరస్కరిస్తాడు. అయితే ఆమె తదుపరి జన్మలో ఆకాశరాజుకు కుమార్తెగా పుడుతుంది అని, అప్పుడు తాను మరొక అవతారంలో వివాహం చేసుకుంటానని వాగ్దానం చేస్తాడు. అప్పటి నుండి వేదవతి సూక్ష్మ శక్తి రూపంలో భూమి మీదే ఉండిపోతుంది ఆ స్వామితో పరిణయం కోసం. ఇది బాగా గుర్తుంచుకోండి. తరువాత వారి పరిణయం ఎప్పుడు ఎలా జరుగుతుందో విందాం. ఇప్పుడు ద్వాపర యుగానికి వస్తే యశోదమ్మకు శ్రీకృష్ణుడు మరియు రుక్మిణిల వివాహం చూడలేకపోయానే అని ఒక బాధ ఉండేది. అందుకు తాను వకులాదేవిగా ఇంకొక జన్మం ఎత్తుతుందని, అప్పుడు శ్రీనివాసునిగా తన తదుపరి అవతారంలో ఆమె కోరికను తీరుస్తానని వాగ్దానం చేస్తాడు శ్రీకృష్ణుడు. కలియుగ ప్రారంభంలో శ్రీ మహావిష్ణువు తన లక్ష్మిని వెతుక్కుంటూ భూలోకానికి శ్రీనివాసునిగా వస్తారు తెలిసినట్లు మనకు. అప్పుడే యశోదమ్మ వకులాదేవిగా జన్మిస్తుంది. అడవిలో వకులాదేవి శ్రీనివాసుని కలుసుకొని ఎంతో ప్రేమతో బిడ్డలా చూసుకుంటూ ఉంటుంది. నేను ముందు చెప్పినట్లుగా త్రేతాయుగం నుండి వేదవతి నిరీక్షణ ముగిసే సమయం ఆసన్నమవడంతో ఆకాశరాజుకి భూమి దున్నుతున్నప్పుడు భూమిలో ఒక పద్మంలో ఆడ శిశువుగా కనిపిస్తుంది. ఆ బిడ్డ పద్మంలో కనిపించడంతో రాజు ఆమెకు పద్మావతి అని పేరు పెట్టి తమ బిడ్డగా పెంచారు. తరువాత పద్మావతి పెద్దయ్యాక శ్రీనివాసుని కలుసుకోవడం, ప్రేమించడం, వకులాదేవి వీరి వివాహాన్ని జరిగేలా చూడడం మీకు తెలిసిందే. ఇలా త్రేతాయుగంలో వేదవతికి ఇచ్చిన వాగ్దానం, ద్వాపర యుగంలో యశోదమ్మకి ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు ఆ నారాయణుడు.
ఈ ఘట్టం అయ్యాక తాను భూమి మీదకి వచ్చిన ముఖ్య కారణం లక్ష్మిని చేరుకోవడం కదా. అందుకు పద్మావతి అంగీకారం తీసుకుని లక్ష్మీదేవి కోసం శ్రీనివాసుడు పయనమయ్యారు. తరువాతి వీరి కలయిక ముందు చెప్పినట్లు తిరుచానూరులో జరిగింది. అలా తిరుమలకి తిరిగి వచ్చిన శ్రీవారిని ఇకపై వదిలి ఉండలేనని వ్యూహలక్ష్మితో పాటే పద్మావతి కూడా భూతకారుణ్య లక్ష్మిగా శ్రీవారి హృదయంపై ఇంకొక వైపు కొలువున్నారు. ఆహా, ఎంత అద్భుతం! ఆ శ్రీ మహావిష్ణువు ముందు అవతారాలలో అధర్మాన్ని అంతమొందించాక తిరిగి వైకుంఠానికి వెళ్తారు కదా. కానీ ధర్మం ఒక పాదం మీదే నడిచే ఈ కలియుగంలో తాను తన భక్తులను ఎప్పటికీ రక్షిస్తూ ఉండడం కోసం ఈ తిరుమల కొండలలోనే ఆయన స్థిరంగా కొలువై ఉన్నారు. ఈ రెండు ప్రసాదాలని కలిపి చూస్తుంటే మన శ్రీవారిని ఆ అమ్మవారిని కలిపి చూసినంత ఆనందంగా ఉంది. చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మీరు మా మొదటి వీడియోలో చూసినట్లయితే మన ఇంటి నుంచే నైవేద్యాన్ని వండుకొని ప్రసాదంని కావలసిన వారికి అందజేశాము. ఇప్పుడు మేము ఏం చేయబోతున్నామంటే ఈ మహాప్రసాదాన్ని ఏకంగా తిరుమలగిరి నుంచే ఎవరికి చేరుతుందో చూద్దాం. ఇది స్వయంగా ఆ శ్రీవారు మన పద్మావతి అమ్మవారి సంకల్పం అనే మేము భావిస్తున్నాము, మనసారా అనుకుంటున్నాము. దీని వలన వారి జీవితాల్లో ఏదో ఒక రకంగా మార్పు జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇవి ఎవరికి చేరాలని రాసిందో చూద్దాం. ఓం నమో వెంకటేశాయ. తరలిరాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. ఈ పాటలు సిరివెన్నెల గారు రాసి ఎస్పి బాలు గారు పాడి మనం మెగాస్టార్ గారి ద్వారా మనకి పరిచయం అయినట్లు తన దగ్గరికి రాలేని వారి కోసం ఈ ప్రసాదం రూపంలో మా నుండి ఆ శ్రీనివాసుడే చేరాలని నిర్ణయించుకున్నాడో ఏమో. 2వ ఆదివారమే మాకు ఇంతటి భాగ్యం కలిగింది. మేము బెంగళూరుకి చేరేసరికి చాలా రాత్రైపోవడంతో ఎవ్వరూ కనిపించలేదు మొదటగా. కానీ అలా వెతుకుతూనే ఉన్నాము ఆ శ్రీనివాసుని పద్మావతి అమ్మవారి ప్రసాదం ఎవరి చెంతకు చేరుతుందో అని. ఫైనలీ ఈ విధంగా వీరికి స్వామి అమ్మవార్ల కృప దొరికిందని, వారి జీవితాల్లో ఏదో ఒక మంచి మార్పు కలుగుతుందని మనసారా నమ్ముతున్నాము. ఇలాగే ఇంకెంతో మందికి చేరువవ్వాలని కోరుకుంటుంది మీ తారా ట్రావెల్ టాకీస్. అంతదాకా మీ వాళ్ళందరికీ మన తారా ట్రావెల్ టాకీస్ గురించి చెవిన వేసేయండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కించడం మాత్రం మర్చిపోకండి.